హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి సాని. నేను ఇంతకుముందే 16 సోమవారాల వ్రత విధానము అవన్నీ అప్లోడ్ చేశాను అక్క. కాకపోతే వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉంది. కొంచెం షార్ట్‌గా చెప్పక్క అంటే ఇంకొంచెం దాన్ని కట్ చేసి మీకోసం అంటే మామూలుగా శివయ్యను మట్టితో శివలింగాన్ని తయారు చేయడము, పసుపు గణపతిని చేయడము. సో అవన్నీ ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. కాకపోతే కొంచెం వీడియో తగ్గించి నేను చేస్తున్నాను. పార్ట్స్‌గా కట్ చేసి చూపిస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఇప్పుడైతే మామూలుగా ఈ ప్లేట్ అనేది నేను ఎక్కడ దేనికి యూజ్ చేయననమాట. ఓన్లీ పూజకే యూజ్ చేస్తాను. అండ్ నా దగ్గర ఈ విగ్రహం ఎప్పటినుంచో ఉందనమాట. సో అందుకోసం అని చెప్పేసి అలా పెట్టుకున్నాను. ఇప్పుడు 3 టైమ్స్ మనం పుట్టమట్టినే వాడాలి. మట్టితోనే శివలింగాన్ని చేయాలి. అక్క మా దగ్గర మట్టి లేదు, ఏం చేయాలంటే ఒకవేళ ఏమన్నా బయటికి వెళ్ళి సో ఒక చిన్న మూర్తి అంటే శివలింగం ఉంటుంది కదా మామూలుగా చేసింది, అలాంటి తెచ్చుకొని చేసుకోవచ్చు. సో పూజ చేయడం ఇంపార్టెంట్. సో మట్టితో చేసామా, కాకపోతే మట్టితో చేస్తే మంచిదన్నమాట. అండ్ ఇప్పుడు మట్టి తీసుకొని పుట్టమట్టిని మాత్రమే వాడండి. లేదు పుట్టమట్టి నాకు చిక్కదు, నేను ఇక్కడ ఉంటాను, బెంగళూరులో ఉంటాను, హైదరాబాద్లో ఉంటాను అంటే ఎవరు తొక్కకుండా ఉండే మట్టిని వాడండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మామూలుగా కొంచెం పసుపు, కొంచెం ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ. మనం ఏ పూజ చేసినా కానీ పసుపు కుంకుమతో స్టార్ట్ చేస్తాం కదా. సో అలాగా మీ దగ్గర గంగాజలం ఉంటే కనుక గంగాజలాన్ని వేసుకోండి. అండ్ నా దగ్గర గంగాజలం లేదనమాట. సో మామూలు వాటర్తోనే చేస్తున్నాను. అండ్ ఈ పక్కనుండే గ్లాస్ కూడా పంచపాత్ర కూడా నేను దేనికి యూజ్ చేయను, ఓన్లీ పూజకే యూజ్ చేస్తాను. మనం తాగే గ్లాసుతో అలా మాత్రం చేయకండి. ఎందుకంటే ఎంతో పరమ పవిత్రమైన శివలింగాన్ని చేస్తున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి అలా వాడకండి. సో కొంచెం పవిత్రంగా చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే శివయ్యకు మనం అభిషేకం చేసినప్పుడు మధ్యలోంచి ఒక బేస్ ఉండి అక్కడి నుంచి వాటర్ జారిపోతాయి కదా. సో అది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఈ మట్టిని ఎంత కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలంటే మనం చిన్నప్పుడు బొమ్మ తయారు చేసుకుంటాం కదా, మట్టి బొమ్మలన్నీ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటాయి. సో అలా ఉండాలి. మనకి మట్టి పలుకులుగా ఉంది, కొంతమంది దంచి మిక్సీకి వేసి అలా మాత్రం చేయకండి. ఆ పుట్టమట్టిలో ఒక్క చిటుకు వాటర్ వేస్తే మొత్తం అంతా సేమ్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుందన్నమాట. ఎంత పెద్ద స్టోన్స్, ఆల్మోస్ట్ పుట్టమట్టిలో స్టోన్స్ అవన్నీ ఏముండవు, మొత్తం మట్టితోనే ఉంటుంది. కొంచెం వాటర్ వేస్తే అవన్నీ కరిగిపోయి మొత్తం ముద్దగా వచ్చేస్తుంది. చూడండి నాకు ఎంత పలుకులుగా ఉన్నా కానీ మొత్తం ముద్దకు వచ్చేస్తుంది. ఇప్పుడు బేస్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ కింద ఉంటుందిగా మనకు బేస్ మఠం లాగా ఉంటుంది కదా, సో ఆధారం కోసము అందుకోసమని అది చేస్తున్నాను. కొంచెం నీట్గా నిదానంగా చేయండి, ఆవేశపడకండి. మనసులో శివయ్యని ధ్యానిస్తూ చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. సో ఈ విధంగా తయారు చేసుకోండి. సో మనకు పర్టికులర్గా నేనేదో పెద్ద ప్రొఫెషన్ లాగా చేయాలి అని ఏం కాకుండా మనకు వచ్చినంతలో చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన మూర్తిని శివయ్యని తయారు చేస్తున్నాను, శివలింగాన్ని చేస్తున్నాను ఇప్పుడు. ఆ శివలింగం అనేది మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఈ పూజ చేసే వాళ్ళంతా శివలింగాన్ని చూసింటారు కదా. సో అలా వస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను నాగేంద్రుడిని చేస్తున్నాను. సో శివయ్యకి ఎప్పుడు మెడలో నాగుపాము ఉంటుంది కదా. సో నాగుపాము లేకపోతే శివయ్యకు ఆభరణాలు లేనట్టే అనిపిస్తుంది. సో అందుకోసమని నేను పైన నాగుపాముని చేస్తున్నాను. మెడలో పెట్టడం అంటే మనకు అంత రాని విషయము, అవన్నీ చేతగావు. సో అందుకోసమని నేను తలపైన నాగేంద్రుని అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీనికోసం కొంచెం వెడల్పుగా చేసుకొని ఒక ప్లేట్ లాగా చేసుకొని పెట్టేస్తున్నాను. మీరు సరిగ్గా గమనించండి, మీకు అర్థమైపోతుంది. శివలింగాన్ని చేయడం చాలా కష్టమైన పని, మాకు చేత కావడం లేదంటే మనసు పెట్టి చేయండి, ఒక నిమిషానికే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాగేంద్రుని తయారు చేస్తున్నాను, పెట్టేశాను. మనం పుట్టమట్టిని ఏ షేప్లో మనము చేస్తే కనుక ఆ షేప్కి వచ్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇలాగా చాలా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత మనము ఈ స్వామిని ఎక్కడ పెట్టాలంటే అన్నింటి దగ్గర నాకు తమలపాకు శ్రేష్టమైనది, స్వామిని అలా కింద పెట్టేసేయలేం కదా. ఎంత ప్లేట్ పెట్టినా ఆయనకు ఆసనం అనేది వేయాలన్నమాట. సో ఆసనం మామూలుగా క్లాత్ అవన్నీ నేనేం యూజ్ చేయను. సో తమలపాకు శ్రేష్టమైనది. సో అందుకోసం అనేది ఒక తమలపాకు తెచ్చుకొని మామూలుగా కొంతమంది చిన్న ప్లేట్స్లలో కూడా పెట్టేస్తారు.
సో తమలపాకులో పెడితే మంచిదని నా ఉద్దేశం. అందుకోసమని ముందుగానే నేను తెచ్చిపెట్టుకున్నాను తమలపాకులు. సో ఒక తమలపాకు తీసుకొని అందులో స్వామిని పెట్టాను. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ మీకు, అక్క చిన్నదా పెద్దదా అని. సో ఏదో ఒక సైజు, ఏ సైజు అయినా పర్వాలేదు. ఒక చిన్న తమలపాకు తెచ్చుకొని ఆ తమలపాకులో వచ్చేసి స్వామిని కూర్చోబెట్టేసేయండి. ఇప్పటి నుంచి మనకు అసలైన కష్టం స్టార్ట్ అవుతుంది. సో ఏంటి అంటే ఇంకా స్వామికి బొట్టు పెట్టడం. సో బొట్టు ఎలా పెట్టాలి, మాకు చేత కావడం లేదు అంటే కనుక నేను చిన్న ట్రిక్ చెప్తాను, ఫాలో అయిపోండి. చాలా చాలా ఈజీ అనమాట అది. సో వాయిస్ ఓవర్ అయితే ముందే ఇచ్చేస్తున్నాను మీకు, అందుకోసమని నేను ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చూడండి, తమలపాకు పెట్టేసిన తర్వాత మనకి అంచు ఉంటుంది కదా! సో ఫస్ట్ మొదలు వెనక్కుండాలి. కింద వచ్చేసి కొన వచ్చేసి ఇటు సైడ్ మన వైపుకుండాలి. సో నెక్స్ట్ వచ్చేసి గౌరీమాతను పెట్టేస్తున్నాను. మీకు రివర్స్‌లో కనిపిస్తుంది. నేను వీడియో తీసేటప్పుడు నేను కరెక్ట్‌గానే పెట్టాను స్వామిని. కరెక్ట్‌గానే పెట్టాను. అండ్ మీకు రివర్స్‌లో కనిపిస్తుంది. అంటే మొబైల్ ఆపోజిట్ డైరెక్షన్‌లో కనిపిస్తుంది కదా! అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విభూది, కంపల్సరీ విభూది అయితే ఉండాలి. స్వామికి విభూదే కదా ఇంపార్టెంట్. సో శివయ్యకు విభూది ముందే తెచ్చిపెట్టుకున్నాను. ఇప్పటికే 9 వీక్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఈ వీక్ 9th వీక్ నాకు. అండ్ 9 వీక్స్ చేశాను. ఇప్పుడు కొంచెం విభూది చేతిలో పెట్టుకొని కొంచెం ఒక డ్రాప్ వాటర్ వేసుకొని మనం ఊది కడ్డీని యూజ్ చేయండి. మిగతా ఏ పుల్లలు వాడకండి. ఎందుకంటే మామూలుగా అవి మనం ఏమైనా కింద పడి తొక్కినేటి అలా ఎలా ఉంటాయి. అందుకే మామూలుగా ఊది కడ్డీది అయితే కనుక కొంచెం శుభ్రంగా ఉంటుందని నేను అదే యూజ్ చేస్తాను. సో ఊది కడ్డీ తీసుకొని ఏం చేయాలంటే ఒక చిన్న వాటర్ డ్రాప్ వేసుకొని అందులో కొంచెం విభూది వేసుకొని ఇంకా పెట్టేసేయడమే అనమాట. నేను చేస్తున్నాను కదా, సారీ అండి. ఎందుకంటే మీకు ఆ పేపర్ అనేది అడ్డం వచ్చింది, నేను సరిగ్గా గమనించలేదు. అండ్ విభూది ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిగిలిపోతుంది కదా, విభూది కొంచెమైనా మిగులుతుంది. ఆ విభూది మనం పెట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. సో ఫస్ట్ అయితే మీరైతే బొట్టు పెట్టుకోకండి, శివయ్యకు పెట్టిన తర్వాత మీరు పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కొంచెం కుంకుమ అనమాట. ఒక చిటికెడు కుంకుమ తీసుకొని మన చేతిలో వేసుకొని అందులో ఒక చిన్న వాటర్ డ్రాప్ వేసుకొని సేమ్ ఇప్పుడు ఎలా పెట్టామో బొట్టు, సేమ్ ఇది కూడా అలాగే పెట్టేసేయాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా చేసేయండి. ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తుంది, అలా చేసేయండి. అక్కడ నాకు పర్ఫెక్ట్గా రాలేదు, వచ్చిన కాడికి చేసేయండి. మనం ఏమన్నా పెయింటింగ్ వేయడం లేదు కదా పర్ఫెక్ట్గా రాలేదని అనుకోవడానికి. సో ఆ విధంగా చేసేయండి, సరిపోతుంది. నేను మీకు చూపిస్తాను, క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారిని సో అయ్యవారి పక్కన కూర్చోబెట్టాలన్నమాట గౌరీమాతని. సో శివయ్య దగ్గర పక్కన కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు అమ్మను తయారు చేయాలి మనం. సో అమ్మకి పసుపు కుంకుమ, ఇప్పుడు గౌరీమాత అంటే పసుపు కుంకుమతో సమానం కదా మనకి. సో అమ్మని కొంచెం బాగా డెకరేషన్ చేయాలి. పసుపు కుంకుమ పూలతో ఎక్కువగా పెట్టేసేయాలి. ఎంత బాగా డెకరేషన్ చేస్తే అంత బాగా ఉన్నట్టుంటుంది మనకు పూజ. సో అందుకోసమని ప్రతిసారి ఇలాగే ఉంటుంది నా పూజ. ఒకసారైనా మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. లాస్ట్ 17th వీక్ ఉద్యాపన చెప్పేటప్పుడు కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మిస్ కాకుండా తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కుంకుమతో బాగా డెకరేషన్ చేసుకుని తర్వాత పసుపు వేస్తానన్నమాట. సో పసుపుతో మొత్తం మామూలుగా కొంతమంది పసుపు ముందేసి తర్వాత కుంకుమ పెట్టేస్తారు. కాకపోతే కుంకుమ అతుక్కోదని చెప్పేసి నేను తర్వాత పైన పసుపు వేస్తాను. సో మీ ఇష్టం వచ్చినట్టు మీరు కొంచెం చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి శివయ్యకు మాత్రం ఇలా డెకరేషన్ చేయకూడదు. ఆయనకు విభూది అంటేనే ఇష్టం అంట. అందుకే నేను శివయ్యకు మాత్రం వేయలేదు, ఓన్లీ గౌరీమాతకు మాత్రమే వేశాను. అండ్ ఇప్పుడు ఈ పూజకు కొంచెం ఫ్లవర్స్ అనేది ఎక్కువ తెచ్చుకోండి, ఎందుకంటే పూలతో అలంకరిస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ పూలు పెట్టిన తర్వాత గౌరీమాత అసలు కనిపించదు, నాకైతే కొంచెం కనిపించింది, మీకైతే అసలు కనిపించదు అనమాట. పూలతో మొత్తం డెకరేషన్ కదా, అందుకే కొంచెం తక్కువ కనిపించింది. కాకపోతే అలా చేస్తేనే నాకు కొంచెం బాగా చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకోసమని అలా డెకరేషన్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము పసుపు గణపతిని చేయాలి. పసుపు గణపతిని చేయాలా అంటే
ఖచ్చితంగా చేయాలి. కొంతమంది మీ దగ్గర ఒకవేళ చిన్న విగ్రహం ఉంటే వినాయకుడిది, సో, అది పెట్టేసుకొనైనా గానీ మనం చేసుకోవచ్చంట. కానీ నా దగ్గరైతే లేదు. కాపోతే పసుపు గణపతి చేస్తేనే కొంచెం ఎలాగో గౌరీమాతకి పసుపు గణపతి అంటే చాలా ఇష్టం గదా! సో, అందుకోసమనే నేను ప్రతిసారి పసుపు గణపతిని చేసి పూజ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి చేతిలో నేను కొంచెము పసుపు వేసుకొని, అందులో కొంచెం వాటర్ వేసుకొని పసుపు గణపతిని చేస్తున్నాను. సో, మీ దగ్గర గంగాజలం ఉంటే గంగాజలమైనా యూజ్ చేసుకోండి. సో, గంగాజలం అనేది మనం తెచ్చుకోలేం గదా! సో, అందుకోసం అని జెప్పేసి నేను ఓన్లీ వాటర్‌తోనే కాపోతే కొంచెం మనం తాగకోకుండా ఎంగిలి చేయకుండా ఉంటాం గదా వాటరు. సో, ఆ వాటర్‌తో పసుపు గణపతినైతే చేస్తున్నాను. మధ్య మధ్యలో ప్రసాదం ఎలా ఉందా అని చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఈ పూజ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ప్రసాదం అవన్నీ చేయడానికి 1½ అవర్ అయితే పడుతుంది. కాపోతే కొంచెం ఓపికతో చేయండి. శివయ్య అనుగ్రహాన్ని అయితే పొందేసేయండి. అండ్ ఇప్పుడు మీకు పసుపు గణపతిని అయితే చూపిస్తాను చూడండి. సో, ఇలాగా ఆల్మోస్ట్ పూజ చేసే వాళ్ళందరికీ పసుపు గణపతి అయితే తెలుసు. సో, మనం పసుపు గణపతిని చేసిన తర్వాత శివయ్యకు ఇంక పువ్వులు పెట్టడానికి నాకైతే ప్లేస్ లేదు. ఇంకొకటి కలశం పెట్టుకోవాలని అడుగుతున్నారు. సో, కలశం మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టుకోండి, పెట్టుకోవచ్చు. కలశం పెట్టుకుంటే చాలా మంచిది. కాకపోతే ఏంటంటే నాకు స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది. సో, అందుకోసం అని చెప్పేసి నేను కలశం పెట్టుకోలేదు. ఆ కొంచెం ప్లేస్‌లోనే నేను అన్నీ చేయాలి. అందుకోసమని ఇప్పుడు నేను కలశం పెట్టుకోలేదు. నెక్స్ట్ మనకు సైడొచ్చేసి దీపాలొస్తాయి, ఊది కడ్డీలొస్తాయి. అండ్ ఈ పూజకు చాలా చాలా ఇంపార్టెంటు నారికేల దీపం. అంటే మనం కొబ్బరికాయ కొడతాం కదా స్వామికి, అందులో ఒక చిప్ప తీసుకొని, ఒక టెంకాయ తీసుకొని, ఒక సైడు చిప్ప తీసుకొని, అందులో నూనె వేసి 3 ఒత్తులు వేసి వెలిగించాలి. నాకేంటంటే కొంచెం కష్టంగా అనిపించింది. ఇక్కడ నాకు స్పేస్ లేదు. పైగా నేను అలా దీపం పెడుతూ ఉంటే గౌరీమాత వచ్చేసి కొంచెం నల్లగా అయిపోతుంది. ఆ వేడి అనేది ఆమెకు తగులుతుంది. అది తప్పు కదా! అందుకోసం అని చెప్పేసి స్కిప్ చేశాను. మీరు పెట్టుకుంటే చాలా చాలా మంచిది. సో, మిగతా వీడియోస్ అన్నీ నేను కింద లాంగ్ వీడియోలోనే అప్లోడ్ చేశాను అన్ని విషయాలు. సో, కావాలంటే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.